అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం 25వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము పేరు పెట్టి పిలచి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనమందు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని దానియేలును అడిగాను. ప్రభువు మనలను పేరు పెట్టి పిలుచువాడు. మనము ఈ లోకమునందు పుట్టుటకు మునిపే తల్లి గర్భమునందే ఆయన మనలను ముందుగా తన కొరకు ఏర్పరచుకొనినవాడు. ఆయన మనలను పేరు పెట్టి పిలుచుచున్నప్పుడు మన యొక్క అంతరంగమంతయును పరవశించుచున్నది. దానియేలు యొక్క తల్లిదండ్రులు ఒక అర్థవంతమైన పేరును అతనికి పెట్టిరి. దానియేలు అను పదమునకు దేవుడే నా న్యాయాధిపతి అనుట అర్థము. అట్టి పేరును వినుచున్నప్పుడెల్లను దానియేలులో ఒక భయభక్తి ఏర్పడి ఉండవలెను. నా వాదన యందు నాకు న్యాయ విచారణ చేయు దేవుడొకడు కలడు, భయభక్తితో జీవించవలెను అను తలంపు దానియేలులో కలిగి ఉండియుండును. అయితే దానియేలు బబులోనులోనికి వచ్చినప్పుడు అతనికి బెల్తషాజరు అని పేరును పెట్టిరి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఈ పదమునకు బేలు నన్ను కాపాడును అనుట అర్థమునై ఉన్నది. అయితే అట్టి కొత్త పేరు మనుగడలో లేకుండా పోయెను. దానియేలు తన పేరుకు తగినట్లుగా యెహోవాయే న్యాయాధిపతిగా ఉన్నాడు అను సంగతిని గ్రహించి మనుషుల ఎదుటను దేవుని ఎదుటను నిందారహితుడిగా జీవించాడు. అట్టి పేరు అతని యందు ఎల్లప్పుడూ ఒక పరిశుద్ధతను కలుగజేయుచూనే ఉండేను. రాజగు దార్యావేషు దుఃఖస్వరముతో దానియేలు జీవము గల దేవుని సేవకుడా అని దానియేలును పిలుచుటను బైబిల్ గ్రంథం నందు చదువుచున్నాం. జీవము గల దేవుని సేవకుడా అని ఒక రాజు పిలుచుచున్నప్పుడు దానియేలు యొక్క అంతరంగమునందు ఎంతటి ఆనందము కలిగి ఉండవచ్చును. మీ యొక్క పేరును లోకస్తులు వినుచున్నప్పుడు మీరు జీవము గల దేవుని యొక్క దాసుడు అను సంగతిని గ్రహించుకొనవలెను. మీరు నిత్యమును దేవుని ఆరాధించువారు అను సంగతిని వారు తెలుసుకొనవలెను. మీ యొక్క పేరును ఉత్తినే పిలువక దేవుని యొక్క మనుషుడైన ఫలానా అని వారు పిలుచున్నప్పుడు అది ఎంతటి ఔన్నత్యముగా ఉండును. దానియేలును ప్రభు ఎలాగు పిలిచెను అను సంగతిని బైబిల్ గ్రంథం నందు చూచుచున్నప్పుడు దానియేలు, నీవు నాకు బహుప్రియుడువు అని పిలుచుటను చూచుచున్నాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం. మరొక్క స్థలమునందు నీవు బహుప్రియుడువు అని పిలిచె. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 18వ వచనం. మరొక్క స్థలమునందు నీవు బహుప్రియుడువు అని చెప్పాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం. అట్టి పిలుపు ఎంతటి ఔన్నత్యమైనది! దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్ములను ప్రేమతో నాకు బహుప్రియుడువు అని పిలిచినట్లయితే అది ఎంతటి మధురముగా ఉండును అన్న సంగతిని ఆలోచించి చూడుడి. ప్రభు అలాగున పిలిచినట్లు ఆయనకు ప్రీతికరమైన జీవితమును జీవించెదరా? నేటి ధ్యానమునకై మా దేవుడైన యెహోవా ప్రీతి మా మీద ఉండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. 9 కీర్తన 17వ వచనం. నేటి వేద పఠనము ఉదయము సంఖ్యాకాండము 9, 10 మరియు 11 అధ్యాయం. సాయంత్రం మార్క్సు వార్త 5వ అధ్యాయం 1 మొదలుకొని 20 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.